హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. మ్యాక్రోనీ పాస్తాతో కీర్ అయితే చేసుకోబోతున్నాం, అంటే పాయసం అయితే చేస్తున్నాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ మనమైతే 1 కప్పు మ్యాక్రోనీ అయితే తీసుకుంటున్నాము. పాస్తా అంటారు దీన్ని, పాస్తాకు బాగా యూజ్ చేస్తారు. అందుకని చెప్పి స్వీట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే 1 కప్ తీసుకున్నాను. మీరు దీన్ని పాయసం అనొచ్చు, అలాగే కీర్ అనొచ్చు. శివరాత్రికి చాలా ఈజీగా చేసేసుకునే స్వీట్. ఇప్పుడు 1 కప్పు మనం మ్యాక్రోనీ పాస్తా తీసుకున్నాం కదా, అవి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి ఒక గరిటె నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి, మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కానీ యాడ్ చేసుకుంటే మాత్రం క్రంచీగా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అందుకని చెప్పి బాగుంటుంది టేస్ట్, అందుకని యాడ్ చేసుకోండి ఎక్కువ శాతం. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పెద్ద మంటలో పెట్టుకుంటే మాడిపోతుంది తొందరగా. అందుకని చెప్పి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక 1/2 కప్పు జీడిపప్పు ఉంటాయి కదా, జీడిపప్పు అయితే యాడ్ చేసుకోండి. మీరు ఇంకా దీంట్లో కావాలనుకుంటే పిస్తా, బాదం, కిస్మిస్ ఇట్లాంటివి అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఓన్లీ జీడిపప్పు, నెక్స్ట్ అలాగే ఎండు కొబ్బరి, ఇవి రెండే యూజ్ చేస్తున్నాను. ఇది కూడా లో ఫ్లేమ్లో జీడిపప్పును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా క్రంచీగా అవ్వాలి, ఎందుకంటే మనము స్వీట్లో వేసిన తర్వాత ఇవి మెత్తబడిపోతాయి ఫ్రై అవ్వకుండా వేస్తే. అందుకని చెప్పి మనం ఫ్రై అయిన తర్వాత వేసామనుకోండి క్రంచీగా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం మ్యాక్రోనీ పాస్తాతో చేస్తున్నాం కదా, మీరు దీంట్లో కావాలనుకుంటే సగ్గుబియ్యం యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు, అలాగే సగ్గుబియ్యం లేకుండా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసినా కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఈజీగా స్వీట్ అయిపోవాలనుకున్నా, లేకపోతే ఎప్పుడు రెగ్యులర్గా చేసే స్వీట్ తిని తిని బోర్ కొట్టినా కానీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం వేయించుకున్న ఎండు కొబ్బరి, జీడిపప్పు ఒక గిన్నెలో పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం 1 కప్పు పాస్తా తీసుకున్నాం కదా. పాస్తా అంటే మ్యాక్రోనీ పాస్తా. పాస్తాలో కూడా చాలా రకాలు ఉంటాయండి, మీరు దేనితో అయినా ట్రై చేయొచ్చు. టేస్ట్ మాత్రం ఎగ్జాక్ట్గా సూపర్గా వస్తుంది. ఫస్ట్ ఇవి బాండీలో వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత నేను సేమియా అయితే యాడ్ చేసుకుంటున్నాను. అందుకని చెప్పి 3 టేబుల్ స్పూన్స్ సేమియా అయితే తీసుకున్నాను. ఇవి రెండు లో ఫ్లేమ్లో బాగా క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను మరీ ఎక్కువగా క్రంచీగా అయితే ఇట్లా టప్పని ఇరిగిపోతాయి అని చెప్పి కొంచెం నార్మల్గా ఫ్రై చేసుకున్నాను. కాబట్టి మీరు ఇంకా కొంచెం కావాలనుకుంటే ఎక్కువగా ఫ్రై చేసుకోండి, దానికన్నా ఇట్లాగే బాగుంటుంది. ఇవి రెండు బాగా ఫ్రై అయిపోయేటట్టు ఫ్రై అవనివ్వాలి. మనకి సేమియా అర్థమైపోతుంది ఎంతవరకు ఫ్రై అయింది ఏంటి అని చెప్పి. కాబట్టి ఇది ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకునే దాంట్లోనే రెసిపీ కూడా ఉంటుంది. ఇది మా చిన్నప్పుడు మా అమ్మ అయితే చేసేది. టేస్ట్ చాలా చాలా బాగా వచ్చేది. ఎప్పుడు రెగ్యులర్గా తిన్నయే తింటాం ఎందుకు అని చెప్పి ఇట్లా ట్రై చేసేది. టేస్ట్ అయితే అద్దిరిపోయేది. తర్వాత ఆ రెసిపీ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది చెయ్యాలి అని చెప్పి, అందుకని చేసేసాను. శివరాత్రికి అయితే మీరు ఇన్స్టెంట్గా స్వీట్ చేసుకోవాలనుకుంటే చేసేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది టేస్ట్. ఇప్పుడు చూసారు కదా సేమియా, అలాగే మనం తీసుకున్న మ్యాక్రోనీ కొంచెం రెడ్డిష్ షేడ్ వచ్చింది. అవి అంతలోకి ఆరనిచ్చి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి ఒక 10-15 జీడిపప్పు అయితే తీసుకొని వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. మీరు ఇవి నానబెట్టుకొని మిక్సీ వేసుకున్నా పర్లేదు, లేకపోతే నార్మల్ పచ్చివి మిక్సీ వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు మీరు నానబెట్టి మిక్సీ వేసేటప్పుడు అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా అయితే చేసుకోండి. నేనైతే నార్మల్ పొడిలాగే చేసుకుంటున్నాను. ఈ అయితే చూసారు కదా పొడి ఇట్లాగా బరకగా అయితే ఉండాలి. మీరు కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి, ప్యూరీ పేస్ట్ లాగా. ఇది ఇచ్చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి కార్చి చల్లార్చిన పాలు అయితే తీసుకోండి. నేనైతే ఒక 4 కప్పులు పాలు అయితే తీసుకున్నాను. అంటే మనం 1 కప్ మ్యాక్రోనీ తీసుకున్నాం కదా, కాబట్టి 4 కప్పుల పాలు అయితే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే థిక్గా ఉన్నాయి పాలు అనుకుంటే, అంటే గేదె పాలు యూజ్ చేస్తే 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. అప్పుడు 3 కప్స్ పాలు 1 కప్పు వాటర్ అయితే అవుతుంది. నేనైతే నార్మల్ ప్యాకెట్ పాలే యూజ్ చేస్తున్నాను, అంత చిక్కగా ఉండవు కదా, అందుకని చెప్పి. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం తిప్పుకొని ఒక పొంగు అయితే రానివ్వాలి, అంటే కొంచెం హీట్ అవ్వనివ్వాలి.
కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పాస్తా అలాగే సేమియా ఉన్నాయి కదా, ఈ రెండింటిని దీంట్లో బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. మనము ముందు వీటిని వాటర్లో ఉడకబెట్టి పాలల్లో మిక్స్ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ నార్మల్గా ఉంటుంది, అంత ఏం అనిపించదు పర్ఫెక్ట్గా. కానీ మీరు ఇలా ఫ్రై చేసుకొని ఇట్లా పాలల్లో ఉడకబెడితే మాత్రం పాస్తా టేస్ట్ అయితే అదిరిపోతుంది స్వీట్కి. కాబట్టి అందుకని నేను ఇలా చేశాను అనమాట. మీరు కావాలనుకుంటే అలా కూడా చేసుకోండి, పాలతో వద్దు అనుకుంటే. చూసారు కదా, ఇప్పుడు ఈ పాస్తా సేమియా వీటిల్లో కలిపేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఇంకోటి ఏంటంటే, మనము చిక్కటి పాలు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఉడికే దగ్గర పాలు దగ్గరికి అయిపోయి పాయసం అంతా దగ్గర పడిపోతుంది. అందుకని చెప్పి కొంచెం వాటర్ ఇట్లా యాడ్ చేసుకొని మనం చేసుకున్నాం అనుకోండి, ఆరిన తర్వాత కూడా కొంచెము లూజ్గా అంటే పాలు ఉండి ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. కాబట్టి మీరు చూసుకొని వాటరు మిల్క్ యాడ్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది ఏదైనా కానీ. ఇప్పుడు ఈ మ్యాక్రోనీ అంతా బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ అవనివ్వాలి. ఈ స్వీట్ టేస్ట్ అయితే తింటే తెలుస్తుందండి, ఒక్కసారి ట్రై చేయండి. రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు ఇంకా ఈ రెసిపీని టేస్ట్ చూసారంటే పాయసం, పరవాన్నం ఇవన్నీ అసలు ఏమీ తీసుకోరు, ఇదే తింటారు, అంత బాగుంటుంది. మా అమ్మ అయితే మా చిన్నప్పుడు చేసి పెట్టేది మాకు, టేస్ట్ భలే అనిపించేది అసలు. నేనైతే ఈ పాయసము బెల్లంతో చేయకుండా షుగర్తో అయితే చేశానండి. మీరు కావాలనుకుంటే సేమ్ షుగర్ ప్లేస్లో బెల్లం అయితే యూజ్ చేసుకోండి. ఎందుకంటే పిల్లలకి పెట్టేటప్పుడు షుగర్ కన్నా బెల్లమే మంచిది కదా. కానీ దీంతో షుగర్ వేసి చేస్తేనే టేస్ట్ బాగుంటుందని నేనైతే షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే అలా కూడా చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ పాలైతే బాగా దగ్గర పడిపోయి పాస్తా అయితే బాగా ఉడకాలి. సేమియాను అలాగే పాస్తా ఈ రెండు బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత అయితేనే ఇది మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక జీడిపప్పు పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా, దీంట్లో కలిపేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది, అట్లాగే కొంచెం చిక్కదనంగా కూడా ఉంటుంది. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. మీరు పేస్ట్ యాడ్ చేసుకున్నా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనం జీడిపప్పు ప్లేస్లో బాదం పప్పు కావాలనుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది కొంచెం చిక్కబడిపోయిన తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఏదైనా కానీ పాస్తా కానీ సేమియా కానీ కుక్ అయిన తర్వాతే మనం ఏది యాడ్ చేయడానికైనా బాగుంటుంది. మనం 1 కప్పు మ్యాక్రోనీ తీసుకున్నాం కదా, ఒక 1/2 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే బై మిస్టేక్లో కొంచెం ఎక్కువ వేసాను, స్వీట్ టేస్ట్ ఎక్కువ వచ్చేసింది. కాబట్టి ఒక 1/2 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది, దీనికైతే ఎక్కువ షుగర్ అయితే పడదు. కాబట్టి ఈ షుగర్ అంతా కరిగిపోయేంత వరకు అయితే ఉండాలి. ఇది కరిగిపోయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ మనం ఇలా తిప్పేసుకున్నామంటే షుగర్ తొందరగా కరిగిపోతుంది, అలాగే కొంచెం చిక్కబడతా వస్తుంది. నెక్స్ట్ మనం ముందుగా దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడరు, అలాగే మనము కొబ్బరి అను జీడిపప్పు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇవి బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. మీరు కొబ్బరి ఇట్లాగ ఇష్టం లేదు అనుకుంటే తురుముకొనైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ మనం తురిమి సన్నగా అయిన తర్వాత గీలో ఫ్రై చేయడానికి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అందుకని ఇట్లాగా ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు మ్యాక్రోనీ అలాగే పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని మనం గిన్నెలోకి తీసేసుకొని వేడిగా ఉన్నప్పుడే తిన్నామంటే మాత్రం టేస్ట్ ఇంకా అద్దరిపోయిద్ది, చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు శివరాత్రికి ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి, తొందరగా అయిపోతుంది, అలాగే డిఫరెంట్గా తిన్న ఫీలింగ్ కూడా అనిపిస్తుంది. నాకైతే టేస్ట్ ఎంత బాగా నచ్చిందంటే ఈ 2 బౌల్ నేనే తినేసాను, అంత బాగున్నాయి. అలాగే జీడిపప్పు ఎండు కొబ్బరి క్రంచీగా తగులుతా చాలా టేస్ట్ బాగుంది. నెక్స్ట్ మనం మెయిన్ దీంట్లో జీడిపప్పు పౌడర్ యాడ్ చేసాం కదా, దానివల్ల కూడా టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయింది. కాబట్టి మీరు ఫెస్టివల్కి ట్రై చేయండి, లేకపోతే నార్మల్గా ఉన్న టైంలో ఖాళీగా ఉంటే ట్రై చేయండి. మీరు ఇంకా రెగ్యులర్గా ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే ఈ రెసిపీయే చేస్తారు, అంత బాగుంది టేస్ట్. మీరు కావాలనుకుంటే దీన్ని ఆరిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని డెజర్ట్ లాగైనా తినొచ్చు. కాబట్టి ఒక్కసారి మీకు ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి.
ఈ స్వీట్ అయితే వాళ్ళు తిన్నారో లేదో లేకపోతే మీరు తిన్నారో లేదో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్.